సముద్ర మధ్యలో వెళ్లే ఒక షిప్ ఒక్కసారిగా మ్యాప్ నుండి మాయమైపోతే అవే గోస్ట్ షిప్స్. రష్యా మరియు ఇరాన్ లాంటి దేశాలు శాంక్షన్ లో ఉన్నా కూడా ఆయిల్ ని ఎలా అమ్ముతున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రతి షిప్ కి AIS అనే ఒక GPS సిస్టమ్ ఉంటుంది. దీనితో ప్రపంచంలో ఏ షిప్ ఎక్కడ ఉందో శాటిలైట్ కి తెలిసిపోతుంది. కానీ ఈ గోస్ట్ షిప్స్ ఆయిల్ ని లోడ్ చేసే ముందు తమ AI సిస్టాన్ని ఆఫ్ చేస్తాయి. అప్పుడు శాటిలైట్ మ్యాప్ లో ఈ షిప్ ఉన్న చోట కేవలం MTC మాత్రమే కనిపిస్తుంది. మరి ఆయిల్ ని ఎలా అమ్ముతాయంటే ఈ షిప్స్ అన్ని సముద్ర మధ్యలో ఎవరు లేని చోట చీకట్లో ఇంకో షిప్ ని కలుస్తాయి. ఇక్కడ షిప్ టు షిప్ ఆయిల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఒక షిప్ నుండి ఇంకో షిప్ కి ఆయిల్ పైపుల ద్వారా పంపిస్తారు సీక్రెట్ గా. ఈ షిప్స్ చాలా పాతవి, ఏ క్షణంలో అయినా లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ సముద్రంలో ఆయిల్ లీక్ అయితే ప్రపంచ పర్యావరణానికి చాలా పెద్ద ముప్పు. కానీ తక్కువ ధరకి ఆయిల్ కావాలనే దేశాలు ఈ డార్క్ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో సుమారు 1000కి పైగా ఇలాంటి గోస్ట్ షిప్స్ తిరుగుతున్నాయని అంచనా. శాంక్షన్స్ ఉన్నా కూడా ఈ షిప్స్ వల్ల బిజినెస్ ఆగదు. ఈ షాడో వరల్డ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హిడెన్ వీడియోస్ కోసం వెంటనే DVK సాయిని సబ్స్క్రైబ్ చేయండి.